హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలనుకున్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కల్పిస్తూ 8,575 పోస్టులతో రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 45,000కి పైగానే మీకు శాలరీ వస్తుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ అయితే రాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూసి జాబ్స్కి అయితే వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీగా లైక్ చేసి సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి కోరుకునేది ఒకే ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న అప్డేట్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి ఏపీపీఎస్ నుంచి అఫీషియల్గా మనకి 3 కొత్త నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేశారు. ఇందులో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. వీడియో చూడని వాళ్ళకి పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, చూసి అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. టోటల్గా మనకి 4,987 పోస్టులకు వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ పోస్ట్ డేట్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే 5th ఆగస్టు రోజు అయితే మనకు పోస్ట్ డేట్ అయితే రావడం జరిగింది. అంతే నోటిఫికేషన్ సంబంధించి అయితే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే ఇక్కడ వాళ్ళకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకునే విధంగా నేనైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మేము అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనం చూసుకున్నట్లయితే 26th జూలై 2025 రోజు అయితే మనకు స్టార్ట్ అయింది. అలాగే లాస్ట్ డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆగస్టు 17th వరకు మనకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ ఎవరు అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా ఇక్కడ అప్లికేషన్ ఫీ పరంగా మనం చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 650 రూపీస్ అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే 550 రూపీస్ అయితే మీరైతే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీమేల్స్ అమ్మాయిలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే 550 రూపీస్ అయితే మీరైతే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ ఫీజుకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మొత్తం టోటల్గా మీరైతే ఆన్లైన్ పద్ధతిలో మీరైతే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ సంబంధించి, నెట్ బ్యాంకింగ్ సంబంధించి ఇలా వివిధ రకాల పేమెంట్స్ మోడ్లో మీరైతే అప్లికేషన్కి ఫీ అయితే పే చేయొచ్చు అని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ చెప్పారు. 26 రోజు స్టార్ట్ అయింది. అలాగే లాస్ట్ డేట్ మన 17th ఉంది. ఇక్కడ మనకు అడ్మిట్ కార్డ్, హాల్ టికెట్ సంబంధించి మనకు ఎటువంటి డేట్స్ అయితే మెన్షన్ చేయలేదు. ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళైతే అప్డేట్ అయితే ఇస్తామని అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఎగ్జామ్ డేట్ సంబంధించి కూడా వాళ్ళైతే నోటిఫై ఫర్దర్గా చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి పోస్టుకు అప్లై చేయాలంటే మీకు ఉండవలసిన ఏజ్ సంబంధించి వీళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 27 వరకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఓబీసీ అభ్యర్థులకి 30 ఇయర్స్ వరకు ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి కేటగిరీ మనం చూసుకున్నట్లయితే 32 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వేకెన్సీస్ పరంగా కూడా వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు భర్తీ చేసినటువంటి పోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఓబీసీ కేటగిరీ సంబంధించి మనం చూసుకున్నట్లయితే 1000కి పైగానే మనకు ఇక్కడ వేకెన్సీ అయితే భర్తీ చేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళకి కూడా ఇక్కడ 500 పోస్టుల వరకు వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. ఎస్సీలో 500 పోస్టులు, అలాగే ఎస్టీలో 400 పోస్టులు, అలాగే టోటల్గా మనకి ఇక్కడ 4000 వరకు అయితే వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ జనరల్కి సంబంధించి కేటగిరీలో టోటల్గా 2000కి పైగానే వీళ్ళైతే వేకెన్సీస్ అయితే భర్తీ చేయడం జరిగింది. అలాగే ఈ సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి పోస్టుకు అప్లై చేసుకోవాలంటే మీకు ఏమేమి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అని కూడా వీళ్ళైతే క్లియర్గా అది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి మనకు వేకెన్సీస్ అయితే మనకు డిస్ట్రిక్ట్స్ వైజ్గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన తెలుగు వారికి ఇక్కడ హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే టోటల్గా మనకు 117 వేకెన్సీ అయితే భర్తీ చేయడం జరిగింది.
అలాగే ఇక్కడ విజయవాడలో సంబంధించి చూసుకున్నట్లయితే టోటల్గా 104 వేకెన్సీస్ అయితే మనకైతే భర్తీ చేయడం జరిగింది. తెలుగు వారికి అందరికీ కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించే విధంగా విజయవాడలో పోస్టులు సపరేట్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో కూడా వాళ్ళైతే పోస్టులు అయితే సపరేట్గా మనకైతే ఇవ్వడం జరిగింది. అలాగే నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ సంబంధించి మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే మీకు టైర్ 1 అలాగే టైర్ 2 టైర్ 3 అని మీకు 3 స్టేజెస్ వారిగా వాళ్ళైతే సెలెక్షన్ ప్రాసెస్ చేస్తామని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకు టైర్ 1 సంబంధించి మనం చూసుకున్నట్లయితే మీకు ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనేది ఇవ్వడం జరిగింది. మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఎంసీక్యూస్ అయితే మీకైతే కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సబ్జెక్ట్స్ వారిగా మనం చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్, అలాగే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, అలాగే న్యూమరికల్, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి సబ్జెక్టులకు సంబంధించి వీళ్ళైతే 100 మార్క్స్కి అయితే వీళ్ళైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ టైం డ్యూరేషన్ మనం చూసుకున్నట్లయితే 1 అవర్లో మీరైతే టైర్ 1కి సంబంధించి వాళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే టైర్ 2 సంబంధించి ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఆ ట్రాన్స్లేషన్ ఆఫ్ ప్యాసేజ్ ఆఫ్ 500 వర్డ్స్ ఫ్రమ్ ఏ లోకల్ లాంగ్వేజ్ సంబంధించి అయితే వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు లోకల్ లాంగ్వేజ్లో డిస్క్రిప్టివ్ టైప్లో మీరైతే రాయాల్సి ఉంటుంది. 500 వర్డ్స్ అనేది ఎస్ఏ టైప్లో రాయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. టోటల్గా 50 మార్క్స్ 1 అవర్లో మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే టైర్ 1 టైర్ 2 క్వాలిఫై అవుతారో వాళ్ళకు టైర్ 3 ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తామని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 50 మార్క్స్కి అయితే వీళ్ళైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని అయితే వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. టైం అయితే దానికి సంబంధించి ఇక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు. అలాగే ఎగ్జామినేషన్ సంబంధించి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందని అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 మీకైతే డిటెక్ట్ చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ సంబంధించి మనం పే స్కేల్ పరంగా మనం చూసుకున్నట్లయితే మినిమం బేసికే మీకు 21,000 వరకు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం 69,000-70,000 వరకు మీకు శాలరీ అయితే వస్తుందని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ పైన చెప్పాను కదా, టైర్ 1 టైర్ 2 అలాగే టైర్ 3 ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు ఈ జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీరైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. అలాగే సిగ్నేచర్ కూడా జేపీజీ అలా లేదా జేపీఈజీ ఫార్మేట్లో 100 నుంచి 200 KB సైజులో ఉండాలి అని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సిగ్నేచర్ సంబంధించి కూడా జేపీజీ లేదా జేపీజీ ఫార్మేట్లో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఫైల్ సైజ్ అయితే ఉండాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే మీరు అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా మీరైతే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మనకు సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి పోస్టులు అయితే మనకు భర్తీ చేయడం జరిగింది. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. తెలుగు వారికి తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. మనకు పోస్టుల వారీగా కూడా మనం చూసుకున్నట్లయితే చాలా పోస్టులు అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇలాంటి జెన్యూన్ జాబ్స్ కొరకు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.